శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు భోగి పండుగ. ఈటీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగవంతమైనది భోగి పండుగ. ఈ భోగి పండుగ నాడు ఆచరించినటువంటి ఆ యొక్క భోగి మంటల నుంచి ఉద్భవించినటువంటి విభూతిని మనం నుదుట గనక ఈ రోజున ధరించినట్లయితే మన జీవితం సుఖప్రదంగా కొనసాగడానికి భోగి తత్వరీత్యా చాలా విశేషవంతమైనటువంటి ప్రభావం కలిగి ఉంటుంది. ఆ భోగి మంటలు వేసినటువంటి విభూతిని ఇంటి సింహద్వారం గడప పైన అటు ఇటు కూడాను చల్లి మన ఇంటిలోనికి దుష్టశక్తులు ప్రవేశించకుండా సస్యశ్యామలవంతమైనటువంటి ప్రభావంతో ఇంటిల్లిపాది కూడాను సుఖప్రదమైన జీవన విధానాన్ని కొనసాగించడానికి అగ్నిదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సంపాదించడానికి కూడాను ఈ విభూతి చక్కగా సహకరిస్తుందని శాస్త్రం. ఈ రోజున చేసేటువంటి కించిత్తు చిన్న దానం కూడాను అశ్వమేధయాగ సత్ఫలితాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే ఇంటి ముంగిట రతనాల ముగ్గులలో ఉన్నటువంటి ఆ యొక్క గోమయంతో తయారు చేసినటువంటి గొబ్బెమ్మల పైన కూడాను చక్కటి పసుపు కుంకుమ పూలను చల్లి నమస్కారం చేయటం వలన కూడా లక్ష్మీప్రదమైనటువంటి విధి విధానం మీ గృహంలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా భోగవంతమైనటువంటి ఈ భోగి నాడు చిన్న పిల్లలకు తప్పనిసరిగా నారాయణ తత్వంలో విరాజిల్లేటువంటి ఆ యొక్క అద్భుతవంతమైనటువంటి విధి విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. ఏ విధంగా పాటిస్తామంటే చిన్న బాలికలకు బాలురకు కూడాను నూతన వస్త్రములను చక్కగా ధరింపజేసిన పిదప, నుదుట కుంకుమ బొట్టు పెట్టిన పిదప, రేగి పండ్లు, నాణెములు, బంతిపూలు ఇవన్నీ కూడా కలిపి దిష్టి తీసినట్టుగా ముత్తైదువుల చేత ఆ పిల్లల చుట్టూతా కూడా 3 సార్లు తిప్పి పక్కన ఉంచుతారు. ఈ విధంగా ఉంచటం వలన నారాయణుని యొక్క దివ్యవంతమైన చక్కటి అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు ఆ పిల్లలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటి సాంప్రదాయకబద్ధమైనటువంటి విధి విధానం చాలా చక్కగా మనం ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడాను నిర్వహించేటువంటి సాంప్రదాయం. అలాగే మన ఇంటి ముంగిటకు వచ్చినటువంటి హరిదాసులకు తగినట్లుగా దాన ధర్మాలు మనం వారికి చేసి వారినింటించి కూడాను హరి ఓం అనేటువంటి తత్వచింతనను మన ఇంటికి కలిగింపచేస్తాం. అంటే హరిలో రంగ హరి అనేటువంటి కీర్తనావళిలో దాగినటువంటి భగవాన్ని యొక్క అద్వితీయమైన ప్రభావం మన గృహానికి పనిచేయటానికి వీలుగా ఈ విధి విధానాన్ని పాటిస్తున్నాం. అలాగే ఈ రోజున తప్పనిసరిగా శ్రీరంగనాథుని యొక్క కళ్యాణ వైభోగం మనం తనివి తీరా చూడటానికి వెళ్ళాల్సి ఉంటుంది. లేక ఇంటిలోనే మనం గోదాదేవి రంగనాయకుల చిత్రపటాల్ని ఉంచి కళ్యాణ తత్వంతో దానికి సంబంధించినటువంటి విధి విధానాన్ని కూడాను పాటించవచ్చు. కారణం ఏంటంటే తిరుప్పావై అనేటువంటి పాసురాలను రచించినటువంటి గోదాదేవి ఈ భోగి నాడే రంగనాయకునిలో ఐక్యమొందినటువంటి అదృష్టకరమైనటువంటి విధి విధానం. ఆమె ఈ రోజునే రంగనాథుని వివాహం చేసుకున్నట్టుగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి శ్రీరంగనాయక గోదాదేవి యొక్క వివాహ వైభవాన్ని తిలకించి ఆ అక్షతలను గనక మనం ఇంటిల్లిపాది గనక నెత్తిన చల్లుకున్నట్లయితే సర్వ విధములైనటువంటి సంపదలతో పాటుగా కళ్యాణ కారకత్వంతో
గృహంలోని వారు ఎల్లవేళలా కూడాను సుఖప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగించటానికి వాస్తుశాస్త్రరీత్యా కూడాను చాలా చక్కటి యోగవంతమైనటువంటి విధి విధానంగా కూడా మనం పాటిస్తామన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.